కొరకే కల్వరి స్వరము నీ కొరకే. రెండవ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 24-25 వచనాలు. తరువాత దావీదు తన భార్య అయిన బెత్షెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుణ్ణి కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యదీద్యా అని అతనికి పేరు పెట్టెను. సొలొమోను జన్మించాడు. సొలొమోను అని అనగా మ్యాన్ ఆఫ్ పీస్, అనగా సమాధానకరమైన వ్యక్తి. దాన్ని జర్మన్ లాంగ్వేజ్లో ఫెడ్రిక్ అని చెప్పి అంటారు. ఫ్రెడరిక్ ఈ పేరు చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. అనగా పీస్, సమాధానం. సొలొమోను అనగా సమాధానము, సమాధానకరమైన వ్యక్తి. తండ్రి పేరు పెట్టుకున్నాడు, సమాధానము అనే పేరు పెట్టాడు. ఎందుకని సమాధానము అనే పేరు పెట్టాడు? త్వరగా 3 విషయాలు మీతో చెప్పే ప్రయత్నం చేస్తా. సొలొమోన్ అనే పేరుకు అర్థము సమాధానము లేదా సమాధానకరమైన వ్యక్తి. ఆ పేరు పెట్టడానికి కారణం ఏమిటి? 2, ఎప్పుడైతే సొలొమోను జన్మించాడో దేవుడు నాతాను ప్రవక్తను కూడా పంపించాడు. పంపించి నువ్వు వెళ్ళి దావీదుకు నేను ఇచ్చినటువంటి కుమారునికి పేరు పెట్టు. ఏం పేరు అంటే యదీద్యా. యదీద్యా అంటే, యదీద్ అంటే ప్రియమైన, యా అంటే యెహోవా, అంటే యెహోవాకు ప్రియమైన, దేవునికి ప్రియమైన. అంటే అర్థం ఏమిటి? దేవుడు నాతాను భక్తుని పంపించి పేరు పెట్టు. ఏం పేరు తెలుసా? నాకు ప్రియమైన కుమారుడు సొలొమోనుకు పేరు పెట్టు, నాకు ప్రియమైన వాడు. 2 పేర్లు సొలొమోనుకు పెట్టబడినాయి. త్వరగా దాని గురించి నేను మీతో ధ్యానించే ప్రయత్నం చేస్తాను. మొదటిగా సొలొమోను అనే పేరు దావీదు పెట్టాడు. ఆ పేరుకు అర్థము సమాధానకరమైన వ్యక్తి, సమాధానము. వినాలి, 1 సంవత్సరం క్రితము అనగా సొలొమోను బెత్షెబా గర్భములో ఫలముగా విత్తబడక మునుపు దావీదుకు దేవునికి మధ్య సమాధానం లేదు. తన జీవితంలో సమాధానం లేదు, తన హృదయంలో సమాధానం లేదు. కారణము, అతడు పోరాటంలో ఉన్నాడు. అతడు దేవునికి శత్రువుగా జీవించాడు. తన శరీరము తన ఆత్మ ఒకదానితో ఒకటి పోరాడుతూ ఉంది. ఈ పోరాటంలో దావీదు శరీరానికే ఓటేశాడు, శరీరం జయించేసింది. తన ఆత్మీయ జీవితము పోరాటంలో ఓడిపోయింది. దావీదు దేవుని దృష్టిలో శత్రువుగా తయారయ్యాడు. ఒకప్పుడు అదే దావీదు దేవునికి బహుప్రియముగా జీవించాడు, దేవుని హృదయానుసారుడిగా బ్రతికాడు. దేవుని హృదయానుసారుడిగా బ్రతికినటువంటి దావీదును చూసి దేవుడు కనికరించి అభిషేకించి నా హృదయానుసారమైన వ్యక్తి అని చెప్పి ఇశ్రాయేలు దేశానికి రాజుగా అభిషేకించాడు. రాజుగా అభిషేకించబడిన తరువాత, సింహాసనాన్ని అధిరోహించిన తరువాత దావీదు పాపానికి ఒడిగట్టాడు. పాపాన్ని కప్పెట్టుకునే ప్రయత్నంలో అన్యము పుణ్యము ఎరుగినటువంటి ఒక నమ్మకమైన వ్యక్తిని చంపించి వేశాడు. తన దగ్గర ఉన్న నమ్మకమైన సేవకులు కూడా ఆ పన్నాగంలో బలైపోయారు. చాలా ఘోరమైన నీచమైన కార్యాలు దావీదు చేశాడు. దావీదు యెహోవా హృదయానుసారుడే ఒకప్పుడు, నీతిమంతుడే ఒకప్పుడు, యథార్థవంతుడే ఒకప్పుడు, పొరుగువానిది ఏది ఆశించకుండా జీవించిన వాడే ఒకప్పుడు. దేవుడు సింహాసనం ఇవ్వడానికి అభిషేకించినా ఆ సింహాసనం కూడా పడలా. ఆ రాజ్యాన్ని పరిపాలించాలని చెప్పి కూడా పడలా. దేవుడు నాకు ఎప్పుడు ఇస్తే అప్పుడే ఆ సింహాసనం మీద కూర్చుంటానని చెప్పి సౌలును చంపగలిగినా, సౌలును ఓడించగలిగినా, సౌలుని అటాక్ చేయగలిగినా దావీదు అసలు దాని జోలికే వెళ్ళలా. ఈ సౌలు బ్రతికి ఉన్నంత కాలం నాకు సింహాసనం రాదు కాబట్టి ఒక్క దెబ్బతో సింహాసనం మీద నుంచి సౌలుని కిందకి లాగేస్తా అనుకోలా. దావీదు బలవంతంగా దేన్ని కూడా స్వాధీనపరచుకోవాలి, స్వతంత్రించుకోవాలి, అక్రమముగాను అన్యాయంగాను సంపాదించాలి అనే ఆలోచన గతంలో 1% కూడా తనకు లేదు. కానీ ఎప్పుడైతే తాను మిద్ది మీద నుండి
ఒక స్త్రీని చూశాడో, ఆమె స్నానం చేస్తూ అందగత్తిగా కనిపించిందో మోహించాడు, ఆమెను పిలిపించాడు, ఆమెతో ఘోరంగా పాపం చేశాడు, పాపానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం గడిచిన కాలంలో ధ్యానించాం. దేవుడు ఆనాడు నాతాను ద్వారా దావీదును దర్శించాడు. అలా దర్శించినప్పుడు దావీదు ఏం చేశాడు? మోకాల మీద పడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవునికి వ్యతిరేకంగాను దేవునికి దూరంగాను ఉన్నప్పుడు దావీదు యొక్క స్థితి ఏమిటి? ఇదిగో దివారాత్రులు నీ చెయ్యి నా మీద భారంగా ఉంది, నా సారము వేసవి కాలమును ఎండినట్టాయను, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆతద్దని వలన నా ఎముకలు క్షీణించుచున్నవి. లోపల ఏడుస్తున్నాడు, నెమ్మది లేకుండా జీవిస్తున్నాడు, సమాధానం లేకుండా బ్రతుకుతున్నాడు. పైకి మాత్రం బాగున్నప్పటికీ లోపల ఏమాత్రము నెమ్మది లేకుండా ఏడుస్తూనే గడిపాడు. దేవుని యొక్క హస్తము తన మీద బహుభారంగా ఉంది. పైపెచ్చు తాను చేసిన పాపం వల్ల మరికొన్ని పాపాలు చేయాల్సి వచ్చింది. వీటన్నిటి మధ్య దావీదు నలిగిపోయాడు. ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి దావీదు యొక్క చేసిన పాపాన్ని బయట పెట్టాడో దావీదు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన తరువాత ఇదిగో ఈ 32వ కీర్తన 51వ కీర్తన రాసినట్టుగా అనేక మంది బైబిల్ పండితులు భావిస్తూ ఉంటారు. జాగ్రత్తగా వినండి. వాస్తవంగా దావీదు దేవునితో సమాధానం పోగొట్టుకున్నాడు. అదే సమయంలో నెమ్మదిని పోగొట్టుకుని జీవిస్తున్నప్పుడు దేవుడు నాతానును పంపించగా నాతాను వచ్చి వార్నింగ్ ఇవ్వగా, హెచ్చరిక చేయగా దావీదు పశ్చాత్తాపడ్డాడు, దేవునితో సమాధానాన్ని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడైతే దేవునితో సమాధానం ఏర్పరచబడిందో తాను బెత్షెబాను తన భార్యగా స్వీకరించాడు. తనలో ఉన్న పోరాటము, తనలో ఉన్నటువంటి ఆ భయము, తనలో ఉన్నటువంటి ఆ భీతి, దేవునితో తనకున్నటువంటి వైరము సమాధానపరచబడింది. ఇప్పుడు తాను సమాధానం కలిగి జీవిస్తున్నాడు. 1 దేవుడితో సమాధాన పడ్డాడు, 2 తన భార్యతో కూడా సమాధాన పడి ఉంటాడు. ఎందుకని? తన భార్య అనగా బెత్షెబా పట్ల దావీదు వ్యవహరించిన విధానము సరైంది కాదు. బెత్షెబా పట్ల దావీదు వ్యవహరించిన విధానము దేవునికి విరోధము. బెత్షెబాకు భర్త ఉన్నాడు, ఆ భర్త బహు నమ్మకస్తుడు, ఆ భర్తను చంపించి వేశాడు. ఎంతో కొంత బెత్షెబాకు ఆ విషయంలో బాధ అనిపించుంటుంది. అన్యాయంగా నా భర్తను చంపించేశాడు, నాతో పాపము చేసిన దానిని బట్టి నా భర్తను చంపించేశాడు, జరిగిందేదో జరిగిపోయింది, నా భర్త జోలికి ఎందుకు వెళ్ళాలి, నా భర్తను ఎందుకు చంపించాలి? ఎంతో కొంత హృదయంలో బెత్షెబా కూడా నొచ్చుకునే ఉంటుంది. అలా నొచ్చుకోవడం వల్ల తన మనసులో ఎంతో కొంత దావీదు పట్ల ఆయాసము కలిగి ఉంటుంది. కానీ ఎప్పుడైతే దావీదు తన పాపమును తెలుసుకున్నాడో, దేవునితో సమాధాన పడ్డాడో, బెత్షెబాతో కూడా సమాధాన పడి తనను భారీగా అంగీకరించి తన ధర్మాన్ని నిర్వర్తించడానికి దావీదు ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి గమనించండి, ఏ భర్త అయితే, ఏ భార్య అయితే దేవునితో సమాధాన పడరో వాళ్ళు సాధారణంగా భర్తలతో భార్యలతో సమాధానంగా జీవించలేరు. ఈ విషయాన్ని గ్రహించండి. దేవునితో సఖ్యత లేని వాళ్ళు, దేవునితో సమాధానం లేని వాళ్ళు, దేవునితో కనెక్షన్ లేని వాళ్ళు, దేవునితో పొత్తు లేని వాళ్ళు సాధారణంగా చుట్టూ ఉన్న మనుషులతో కూడా సమాధానంగా జీవించలేరు. నువ్వు మాటి మాటికి నీ చుట్టూ ఉన్న వారితో గొడవ పడుతున్నావా? నువ్వు మాటి మాటికి కయ్యానికి కాళ్ళు దూతున్నావా? నువ్వు మాటి మాటికి నోరు జారుతున్నావా? నువ్వు మాటి మాటికి నీతో ఉన్నటువంటి భార్యతోనో, నీతో ఉన్నటువంటి భర్తతోనో, నీతో ఉన్నటువంటి కోడలతోనో, అత్తతోనో, అక్కతోనో, చెల్లితోనో, అన్నతోనో, తమ్ముడితోనో మాటి మాటికి గొడవలు పడుతున్న వ్యక్తిగా నువ్వు ఉన్నావా? అయితే దయచేసి గమనించాలి, సాధారణంగా మనిషి ఎప్పుడు ఇతరులతో గొడవ పడతాడయ్యా అంటే తనలో సమాధానం లేనప్పుడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు. దేవుని కుమారులు అనగా దేవునితో సత్సంబంధము కలవాళ్ళు. నువ్వు దేవునితో సత్సంబంధము కలిగిన వ్యక్తివి అయితే సమాధానం కలిగి జీవిస్తావు. సమాధానం కలిగి జీవించే వ్యక్తివి అయితే అందరితో సమాధానంగా ఉంటావు, గొడవలు పడే వ్యక్తిగా ఉండవు. ఎందుకని? దేవునికి నీకు మధ్య వైరము లేదు, దేవునికి నీకు మధ్య గొడవ లేదు, దేవునికి నీకు మధ్య సమాధానం ఉంది, సఖ్యత ఉంది. ఆ సమాధానం, ఆ సఖ్యత ఏం చేస్తుంది? నిన్ను ఈ భూమి మీద ప్రశాంతంగా జీవింపచేస్తుంది, సమాధానంగా జీవింపచేస్తుంది, శాంతి కలిగి నెమ్మది కలిగి జీవించే విధంగా చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు శాంతికరమైన జీవితానికి, సమాధానకరమైన జీవితానికి, నెమ్మది కలిగిన హృదయ స్థితికి అలవాటు పడినట్లయితే సాధారణంగా ఆ సమాధానము, ఆ శాంతి, ఆ నెమ్మది పోగొట్టుకోవడానికి నువ్వు సాహసం చేయవు. ప్రతి ఒక్కరితో గొడవ పడుతూ, ప్రతిదానికి గొడవ పడుతూ, ప్రతిదానికి నోరు పడేసుకుంటూ, ప్రతిదానికి నెమ్మదిని పాడు చేసుకుంటున్న వ్యక్తి అయితే బహుశా నీకు దేవునికి సమాధానం లేదు. సమాధానం యొక్క ఆనందం ఏమిటో, నెమ్మది యొక్క ఆనందం ఏమిటో, హృదయంలో ఉన్నటువంటి ప్రశాంతత యొక్క అద్భుతమైన అనుభవం ఏమిటో నీకు తెలియదు కాబట్టి ఆ సమాధానాన్ని అనుభవించలేకపోతున్నావు. దయచేసి వినండి, దావీదు దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు, దేవునికి దావీదుకు మధ్య సమాధానం లేనప్పుడు తన జీవితం అస్తవ్యస్తంగా ఉంది. కానీ ఇప్పుడు సమాధాన పడ్డాడు కాబట్టి మనస్ఫూర్తిగా తన భార్యను ప్రేమించగలుగుతున్నారు. అడుగుతున్నాను, ఒక మనిషికి మనస్సులో సమాధానం లేకుండా ఎదుటివాడిని ప్రేమించగలడా?
చెప్పండి. నీకు ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తితో సమాధానం లేకుండా వానికి మనస్ఫూర్తిగా ఒక కాఫీ చుక్క ఇవ్వగలవా? టీ ఇవ్వగలవా? ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వగలవా? నీకు వానికి సమాధానం లేకపోతే బస్సులో మీరు వెళ్తున్న పక్కన సీట్ ఇవ్వగలవా? చెప్పండి. మనసులో ఆయాసం ఉన్నప్పుడు, మనసులో కోపం ఉన్నప్పుడు, ఆ కోపము ఆ ఆయాసము సమాధానం లేకుండా చేసినప్పుడు ఎలా ఆ వ్యక్తిని ప్రేమించగలవు? ఎలా ఆ వ్యక్తిని నువ్వు అంగీకరించగలవు? దయచేసి గమనించండి. దావీదుకు బెత్షెబాకు మధ్య సమాధానం కుదిరింది కాబట్టి దావీదు తన భార్యను ప్రేమించగలుగుతున్నాడు. ఎందుకని? సమాధానం కలిగి ఉన్నాడు కనుక. ఈ రోజుల్లో ఎంతమంది భర్తలు చెప్పగలరు, నా భార్యతో నాకు సమాధానం ఉంది? ఎంతమంది భార్యలు చెప్పగలరు, నా భార్యతో నాకు సమాధానం ఉంది? ఎప్పుడు దేవుడు వారికి కుమారుని అనుగ్రహించాడు? సమాధానకరమైన స్థితిని వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు దేవుడు వారికి చక్కని కుమారుని ఇచ్చాడు. ఎప్పుడు వారిని దర్శించాడు? వారు పశ్చాత్తాపడినప్పుడు, నూతన జీవితాన్ని ప్రారంభించినప్పుడు, దేవునితో సమాధాన పడినప్పుడు దేవుడు వారికి అద్భుతమైన కుమారుని ఇచ్చాడు. గమనించాలి, సంవత్సర క్రితము కుమారుని గురించే దావీదు బెత్షెబా ఏడ్చారు. సంవత్సరం తరువాత కుమారుణ్ణి బట్టి దావీదు అలాగే బెత్షెబా బహుగా సంతోషిస్తున్నారు. సంవత్సరం క్రితము కుమారుణ్ణి బట్టే నాతాను వచ్చి వార్నింగ్ న్యూస్ ఇచ్చాడు. సంవత్సరం తర్వాత అదే నాతాను వచ్చి ఒక వార్నింగ్ న్యూస్ ఇస్తున్నాడు. వార్నింగ్ అంటే బాగా చలి ఉన్నప్పుడు చలిమంట వేసుకుంటే శరీరానికి ఎటువంటి ఆదరణ కలుగుతుందో దాన్ని ఏమంటాం మనం? వార్మింగ్ అంటాం. ఆదరణ, వెట్ట పుట్టించే మాట, వెట్ట పుట్టించేటటువంటి వార్త నాతాను వచ్చి ఇదిగో దేవుడు పంపించాడు. ఎందుకు పంపించాడు? నీకు ఒక మాట చెప్పమన్నాడు. ఏమని? నీ కుమారుని దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రత్యేకంగా నన్ను పంపించి పేరు పెట్టమన్నాడు. ఆయనే ఒక పేరు పెట్టుకున్నాడు. ఏం తెలుస్తుంది మనకి? ఒక భార్యాభర్త సమాధానం కలిగి, దేవునితో సమాధానం కలిగి, ఒకరితో ఒకరు సమాధానం కలిగి జీవించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు వారి కుటుంబంలో కలుగ చేసుకుంటాడు. వారి జీవితాల్లో శుభకార్యాలు జరిగిస్తాడు. ఎవరు వీళ్ళిద్దరూ? ఒకప్పుడు చెడిపోయిన వాళ్ళు. ఎవరు వీళ్ళిద్దరూ? ఒకప్పుడు నీచమైన కార్యానికి ఒడిగట్టిన వాళ్ళు. ఎవరు వీళ్ళిద్దరూ? ఒకప్పుడు వారి జీవిత భాగస్వాములను మోసం చేసిన వాళ్ళు, కానీ ఇప్పుడు పశ్చాత్తాపడి నూతన జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు. అలా నూతన జీవితాన్ని ప్రారంభించిన వారి జీవితంలో దేవుడు ఏం చేశాడు? నూతన కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. నూతనంగా వారి జీవితాల్లో వెలుగు నింపటం మొదలుపెట్టాడు. సంతోషాన్ని ఇవ్వడం మొదలుపెట్టాడు. సమాధానం ఇవ్వడం మొదలుపెట్టాడు. సహోదరి సహోదరులు, కలిగి ఉన్నారా సమాధానం గృహంలో? దేవునితో సమాధానం కలిగిన భర్త భార్యతో సమాధానం కలిగి ఉంటాడు. దేవునితో సమాధానం కలిగిన భార్య భర్తతో సమాధానం కలిగి ఉంటుంది. కానీ ఈ రోజుల్లో భార్యలకు భర్తలకు మధ్య సమాధానం దొరకటల్లా. దయచేసి వినాలి, సొలొమోను జన్మించాడో కొట్టుకు చస్తున్న భార్య భర్తలకు మాత్రం కానీ కాదు. దేవుడు బహుమానంగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు గర్భఫలాన్ని. ఎవరికి? కొట్టుకు చచ్చే, తన్నుకు చచ్చే భార్య భర్తలకు కాదు. ఈరోజు అడుగుతున్నాను, మన కుటుంబాల్లో ఎటువంటి వాతావరణం ఉందో ఒక్కసారి ఆలోచించండి. ప్రియ సహోదరులు సహోదరిలో, ఆనాడు దేవుడు సొలొమోనును బహుమానంగా కుటుంబానికి ఇచ్చాడు. ఆ కుటుంబానికి బహుమానంగా సొలొమోను ఇచ్చినప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ ఎలా ఉందో తెలుసా? దేవునితో సమాధాన పడిన కుటుంబంగా ఉంది. ఒకరితో ఒకరు సమాధాన పడిన స్థితిలో వాళ్ళు ఉన్నారు. పాత జీవితాన్ని విడిచిపెట్టేశారు, పాత బ్రతుకును విడిచిపెట్టేశారు. వారు ఇప్పుడు మారు మనసు పొందిన వాళ్ళు, ఇప్పుడు వారు మార్పు చెందిన వాళ్ళు కాబట్టి సమాధానకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అడుగుతున్నాను ప్రియ సహోదరి సహోదరుడా, మార్పు చెందావా? మారు మనసు పొందావా? మార్పు కలిగి జీవిస్తున్నావా? సమాధానాన్ని ప్రేమిస్తున్నావా? సమాధానకర్తతో కలిసి నువ్వు జీవిస్తున్నావా? సమాధానాన్ని దేవుడిచ్చాడు, తనకు సమాధానాన్ని ఇచ్చాడు, తన హృదయంలో సమాధానాన్ని ఇచ్చాడు, తన గృహంలో సమాధానం ఇచ్చాడు. కాబట్టే తన కుమారునికి సమాధానము అనే పేరు పెట్టాడు. మొదటి దినవృత్తాంతం 22వ అధ్యాయము 9వ వచనం ఒక్కసారి చూద్దాం రండి. ఏముంది అక్కడ? నీకు పుట్టబోవు ఒక కుమారుడు. ఎంత చక్కని మాట అండి. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును. చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగచేతును. అందువలన అతనికి
సొలొమోను అను పేరు పెట్టబడును. అతని దినములలో ఇశ్రాయేలీలకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును. అతడు నా నామమున ఒక మందిరమును కట్టించును. ఏ పేరు పెట్టాలి? సొలొమోను. సొలొమోను అనే పేరుకి అర్థం ఏమిటి? సమాధానము. నేను నీ కుమారుణ్ణి సమాధానానికి కర్తగా చేస్తాను. ఏ పేరు పెట్టాడు దావీదు? సమాధానకర్త, సమాధానకరుడు. ఎందుకని? తనకు దేవునికి సమాధానం ఏర్పడింది, కుటుంబంలో సమాధానం ఏర్పడింది. అంతకుముందు గలిబిలి, అంతకుముందు అస్తవ్యస్తంగా ఉంది వ్యవహారం అంతా కూడా. కానీ ఇప్పుడు ప్రశాంతత. ఎప్పుడు జన్మించాడు సొలొమోను? సమాధానము ఉన్నప్పుడు. ఎవరితో? దేవునితో. ఎవరితో? ఒకరితో. సమాధానకరమైన సమయంలో జన్మించాడు సొలొమోను. నెంబర్ టూ, అంతకుముందు అక్కడ వ్యామోహము, మోహము వారి జీవితాలను, వారి శరీరాలను పరిపాలన చేసింది. జ్ఞాపకం మీకు? దావీదు బెత్షెబాను పిలిపించాడు, కారణము వ్యామోహము. దావీదు బెత్షెబాతో పాపం చేశాడు, కారణము మోహము. అలాగే బెత్షెబా కూడా దావీదుతో పాపం చేసింది, కారణము శరీర ఇచ్ఛ. అంతకుముందు వీరి వ్యవహారం ఎలా ఉంది? శరీర సంబంధంగా ఉంది. మోహముతోనూ వ్యామోహముతోనూ శరీర ఇచ్ఛ నెరవేర్చుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకొని తమను తాము మలినం చేసుకున్నారు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉందా? లేదు. అప్పటికప్పుడు ఆమెను పిలిపించాడట, అప్పటికప్పుడు ఆమె వచ్చేసిందంట, పాపం చేసేశారట. ఇక్కడ ఏముంది? ప్రేమ లేదు, ప్రేమకు చోటు లేదు. మరి ఏముంది? కేవలము ఇచ్ఛకు మాత్రమే చోటు ఉంది. కేవలము మోహమునకు, మోహపు క్రియకు మాత్రమే చోటు ఉంది. దయచేసి గమనించండి. వివాహానికి బయట ఏనాడు ఎవరు ఏ పాపము చేసినా అందులో ప్రేమ ఉండదు, అందులో ఆప్యాయత ఉండదు, అందులో దేవుని యొక్క చిత్తము ఉండదు. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, వివాహానికి ముందు పాపిష్టి పనులు చేయమాకండి. ఆ పాపిష్టి పనిలో ప్రేమ ఉండదు. లేదండి, నేనంటే అతనికి చాలా ఇష్టం. ఏ చెల్లైనా ఆ మాట అంటున్నట్లయితే, నేనంటే ఆ అబ్బాయికి ప్రాణం, నేనంటే ఆ అబ్బాయికి ప్రేమ, అయితే ఆ అబ్బాయి నిజంగా నిన్ను ప్రేమిస్తున్నట్లయితే నిన్ను ముట్టడు. ఎందుకని? నిన్ను గౌరవిస్తాడు, నీ భవిష్యత్తును గౌరవిస్తాడు, నీ చదువును గౌరవిస్తాడు, నీ కుటుంబాన్ని గౌరవిస్తాడు. ఒకవేళ ఆ వ్యక్తి నిన్ను ఎంగిలి చేసిన తర్వాత, ఒకవేళ ఆ వ్యక్తి చచ్చిపోతే, యాక్సిడెంట్లో చచ్చిపోతే, మరొక కారణంతో అతడు ఒకవేళ వేరైపోతే, నీ జీవితం బుగ్గిపాలైపోతుంది, నీ జీవితం నాశనం అయిపోతుంది. నిన్ను ప్రేమించేవాడు నీకు ఏ విధంగానూ హాని చేయడు. ప్రేమించేవాడు ఏ విధంగానూ నీకు హాని చేయడు. జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద ఒక అబ్బాయి ఒక అమ్మాయికి చేయగలిగినటువంటి దారుణమైన హాని ఏదైనా ఉంది అంటే, పెళ్లి కాకమునిపే ఆ అమ్మాయిని చెరచటం. అంతకన్నా ఘోరమైన హాని మరొకటి ఉందంటారా? ఒక అమ్మాయి ఈ లోకంలో పోగొట్టుకోవడానికి సాహసము చేయకూడనటువంటి ఖరీదైన ఆస్తి ఏదైనా ఉంది అంటే తన కన్యత్వం. అంతకంటే ఖరీదైనటువంటి ఆస్తి, సంపద మరొకటి లేదు. దాన్నే మరొకడు దోచుకొని పోతున్నాడంటే వాడు దుర్మార్గుడు, వాడు నరహంతకుడి కంటే బహు ఘోరమైన వాడు. అర్థమైందా? కాబట్టి నిన్ను ప్రేమించేవాడైనట్లయితే విలువైన నీ యొక్క క్యారెక్టర్ని వాడు దోచుకుని వెళ్ళడు. ఆ అమ్మాయి ప్రేమిస్తున్నా, ఆ అబ్బాయి ప్రేమిస్తున్నా, ఒకరినొకరు ప్రేమించుకున్నట్లయితే, ఒకరిని ఒకరు ప్రేమిస్తున్నట్లయితే వారి శరీరాలను గౌరవించాలి. ఎందుకని? ఈ శరీరము దేవుని ఆలయము. ఈ శరీరాన్ని పాడు చేస్తే దేవుడే పాడు చేసి పడేస్తాడు. వినాలి. దావీదు, బెత్షెబా, ఒకప్పుడు వారి మధ్య ప్రేమ లేదు, కేవలము ఇచ్ఛ, కేవలము కామము. కానీ ఇప్పుడు వారి హృదయాలు మారినాయి, చేసిన పాపము నిమిత్తం పశ్చాత్తాపడ్డారు. ఇప్పుడు దావీదు బెత్షెబాను మనస్ఫూర్తిగా ప్రేమించాడు, హృదయపూర్వకంగా ప్రేమించాడు. భర్తగా భార్యను ప్రేమించాడు, ఓదార్చాడు. జాగ్రత్తగా వినండి. సొలొమోను జన్మించాడు ఎవరికి? ప్రేమించే తండ్రికి, ప్రేమించే తల్లికి. అక్కడ వారి మధ్య పాపం లేదు, కానీ వారి మధ్య ప్రేమ, అనురాగము ఉంది. ఏ భర్త అయితే, ఏ భార్య అయితే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి, అనురాగం కలిగి జీవిస్తారో అటువంటి వారికి కుమారుడు పడితే ఆ కుమారుడు ఎంత ధన్యుడవుతాడు. ద్వేషాలతోనూ, కక్షలతోనూ, కొట్లాటలతోనూ ఎప్పటికప్పుడు అరుచుకుంటూ కేకలేసుకుంటూ భర్తలు, భార్యలు ఒకవేళ మీరు పిల్లలను కంటే ఆ పిల్లల బ్రతుకు ఏం కావాలి? ఆ పిల్లలు ఏం కావాలి? వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? చైనాలో నిజంగా జరిగిన సంఘటన త్వరగా చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి.
ఒక వ్యక్తి ఒక ఇల్లు కొనుక్కున్నాడు. ఆ ఇంట్లో ఒక పెద్ద హాల్ ఉంది. ఆ హాల్లో ఒక మధ్య పార్టీషన్ కోసం చెక్కలతో పార్టీషన్ తెలుసు కదా, మధ్యలో ఒక గోడలా ఏర్పరచుకుందామని చెప్పి చెక్కలను తెచ్చి గోడ కడుతున్నాడు. గోడ కట్టేశాడు. అలా గోడ కట్టేసిన తర్వాత తను ఒక గోడ గడియారాన్ని ఆ చెక్క పార్టీషన్కి పెడదామని చెప్పి ఒక బలమైన మేకు తీసుకుని గట్టి కొట్టాడు. మేకు కొట్టిన తర్వాత ఆ మేకు నాకు ఒక గోడ గడియారాన్ని తగిలించాడు. అలా తగిలించాడు. 2 సంవత్సరాలు అయిపోయింది. అలా 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ గోడతో పని అయిపోయింది. అతనికి గోడ అవసరం లేదు కాబట్టి ఆ గోడను తీసేద్దామని చెప్పి మేకులన్నీ ఊడదీసేస్తూ ఉంటే అలా ఊడదీసినప్పుడు తన కళ్ళకు ఒక దృశ్యం కనిపించింది. అది ఆశ్చర్యం గొలిపించింది. ఏమిటి ఆ దృశ్యం? ఎప్పుడైతే ఆ పార్టీషన్ని ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడో గోడ గడియారానికి కావలసినటువంటి సపోర్ట్ కొరకు మేకు కొట్టాడు. జ్ఞాపకం ఉందా మీకు? ఆ మేకు ఎప్పుడు కొట్టాడో తెలుసా? సుమారు 2 సంవత్సరాల క్రితం కొట్టాడు. బయట నుంచి మేకు బలంగా కొట్టాడు. అదే సమయంలో అటువైపు ఒక బల్లి ఆ చెక్కకు ఆనుకొని అలా ఉంది. ఎప్పుడైతే బలంగా మేకు కొట్టాడో ఆ మేకు కాస్త లోపల ఉన్నటువంటి బల్లిలో దిగబడిపోయింది. ఆ బల్లి అలాగే ఆ చెక్కకు అంటుకుపోయి ఉండిపోయింది. ఒక బలమైన మేకు ఒక బల్లి శరీరం దిగబడిపోతే ఆ బల్లి కదలగలదా? కదలలేదు. ఆ బల్లి కదలలేకపోయింది. అలాగే చెక్క ముక్కకు పూర్తిగా కొట్టబడింది. అలా కదలలేక ఒకే చోట పడి ఉన్నటువంటి బల్లి ఎంతకాలం బ్రతుకుతుంది చెప్పండి? ఆహారం లేక, తిండి లేక ఎంతకాలం బ్రతుకుతుంది? కొన్ని రోజులు చచ్చిపోతుంది. ఇతడు ఆలోచన చేశాడు, నేను ఈ మేకు కొట్టి సుమారు 2 సంవత్సరాలు అయింది. విచిత్రం ఏమిటయ్యా అంటే ఆ బల్లి ఇంకా బతికే ఉంది. ఆ బల్లి ఇంకా బతికే ఉంది. మేకు ఏమో దిగబడిపోయి ఉంది. మేకు చేత ఆ బల్లి చెక్కకు కొట్టబడి ఉంది. అలాగే ఉంది కానీ బతుకుంది. నమ్మలేకపోయి, ఇదేమిటి? పొరపాటున నేను 2 సంవత్సరాల క్రితం అటువైపు నుంచి మేకు కొట్టినప్పుడు ఇటువైపు ఉన్నటువంటి బల్లికు దిగిపోయిందే, చచ్చిపోవాలి కదా, అయినా అలాగే బతుకుంది ఏమిటి? ఏదో జరుగుతుంది, ఏదో అద్భుతం జరుగుతుంది. ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి నెమ్మదిగా దూరంగా వెళ్ళి ఒక కుర్చీ వేసుకుని ఆ బల్లినే చూస్తూ ఉన్నాడు. 10 నిమిషాలు అయింది, అరగంట అయింది, గంట అయింది, 2 గంటలు అయింది. దానే చూస్తూ ఉన్నాడు. ఈ లోపట ఒక మగబల్లి అటు ఇటు చూసుకొని నెమ్మదిగా పాక్కుంటూ ఈ మేకు చేత కొట్టబడిన ఆడబల్లి దగ్గరకు వచ్చి నోట్లో అన్నం పెడతా ఉంది, ఆహారం పెడతా ఉంది. బలహీనంగా ఉండి ప్రమాదంలో చిక్కుకొని పోయినటువంటి తన భార్య అయిన ఆ బల్లెకు ప్రతిరోజు ఉదయము సాయంత్రం మగబల్లి ఏం చేసేదండి? తీసుకొచ్చి ఆహారం పెట్టేదట. అది చూసిన అతని కళ్ళు చెమ్మగిలినాయి. అర్రెర్రే, మనుషుల్లోనే ఇలాంటి ప్రేమ లేదే. భార్య పట్ల భర్తలకే ప్రేమ లేని ఈ రోజుల్లో, భర్తల పట్ల భార్యకే గౌరవం లేని ఈ రోజుల్లో జంతువులు ప్రేమను చూపిస్తున్నాయే. జంతువులు బలహీనంగా ఉన్నటువంటి మరొక పార్ట్నర్కి ఆహారం పెడుతుంది. 2 పూట్లు తీసుకొచ్చి ఆహారం పెట్టేదటండి ఆ బల్లి. ఇది నిజముగా జరిగిన సంఘటన, నిజముగా ఒక వ్యక్తి చూసిన సంఘటన. బలహీనంగా ఉన్న భార్యను, బలహీనంగా ఉన్న భర్తను ఒకరిని ఒకరు ఆదరించటం, బలపరచడం ఎంత అవసరము దయచేసి వినండి. దావీదు మహారాజు, బెత్షెబ ఒక సైనికుని యొక్క, సాధారణమైన సైనికుని యొక్క భార్య. తాను పాపం చేశాడు, తప్పు చేశాడు. అలా తప్పు చేసిన దానిని బట్టి చాలా శిక్షలు వచ్చి దావీదు మీద పడిపోయినాయి. దాని అంతటిని బట్టి దావీదు కసి తీర్చుకుని ఆ బెత్షెబను బయటకు గెంటివేయచ్చు. అలా చేయలా. దుఃఖముతో బిడను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న భార్యను, ఒంటరైపోయాననేటటువంటి దుఃఖంలో ఉన్న భార్యను దావీదు ఆదరించాడు, ప్రేమించాడు, ప్రేమను చూపించాడు. ఇప్పుడు కుమారుడు పుట్టాడు. ఎటువంటి సమయంలో కుమారుడు పుట్టాడు? భర్తగా దావీదు, భార్యగా బెత్షెబ, ఒకరితో ఒకరు ప్రేమ కలిగి సమాధానం కలిగి జీవిస్తున్న తరుణంలో సొలొమోను జన్మించాడు. అనగా సహోదరులు, సహోదరులు, ఇంకా మీకు బిడ్డలు పుట్టకపోయినట్లయితే, లేదా మీకు ఇప్పుడు బిడ్డలు ఉన్నట్లయితే, పుట్టిన ఆ బిడ్డలకు మీరు కనపరచవలసినటువంటి వాతావరణం ఏమిటి? సమాధానకరమైన వాతావరణం. ఏమిటి? ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, గౌరవము కలిగినటువంటి వాతావరణం. అది కలిగి మీరు ఒకవేళ జీవించి మీ బిడ్డలను ఒక మాదిరికరమైన తల్లిగా, తండ్రిగా ఉంటే ఎంత బాగుంటుంది.
భార్యాభర్త క్షమించబడిన తరువాత, ఎప్పుడు వారిద్దరి మధ్య చక్కని ప్రేమ ఆప్యాయత ఉన్నప్పుడు, ఎప్పుడు వారు దేవునితోనూ ఒకరితోనూ సమాధానం కలిగి జీవించినప్పుడు బిడ్డలను కంటే ఆ బిడ్డలు డెఫినెట్గా దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా జీవించే అవకాశం ఉంటుంది. అట్టి కృప దేవుడు మన బిడ్డలకు, అట్టి భాగ్యము తండ్రిగా తల్లిగా ఉంటున్న మనకు దేవుడు అనుగ్రహించును గాక. లెట్ us pray. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, సొలొమోను అనగా సమాధానకరుడు, అనగా సమాధానము కలిగిన వ్యక్తి. యదిద్య అనగా దేవునికి ప్రియమైన వాడు. తండ్రి, దేవునికి ప్రియమైన ఈ సమాధానకరమైన సొలొమోను జన్మించినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఏమిటో మేము చక్కగా తెలుసుకున్నాం. ఎవరికి జన్మించాడు? నీతో సమాధానపడిన దంపతులకు జన్మించాడు. ఒకరితో ఒకరు సమాధానపడిన దంపతులకు జన్మించాడు. అంతకుముందు వీళ్ళు మంచివాళ్ళు కాదు, అంతకుముందు పాపిష్టి పనులు చేసిన వాళ్ళే, అంతకుముందు వారి జీవితంలో ఉన్నది ఆకర్షణే. కానీ ఆ ఆకర్షణలో నుంచి బయటపడి ఆత్మీయ బంధాన్ని, వివాహ బంధాన్ని ఏర్పరచుకొని కుటుంబంగా కట్టబడి భర్తగా భార్యగా ఒకరి బాధ్యతలు ఒకరు చక్కగా నిర్వర్తించేటటువంటి కుటుంబానికి కుమారుడిగా జన్మించాడు. సొలొమోను జన్మించాడు. ఎప్పుడు? దావీదు అలాగే బెత్షెబా వారు చేసిన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ పొందుకున్నప్పుడు. తండ్రి, ప్రతి తల్లి ప్రతి తండ్రి మార్పు చెందితే ఎంత బాగుంటుంది. క్షమించబడిన వారై జీవిస్తే ఎంత బాగుంటుంది. శరీర సంబంధమైన ప్రేమనురాగాలు కాక నాయన వాక్యానుసారమైన ఆత్మానుసారమైన ప్రేమనురాగాలు కలిగి ప్రతి తండ్రి తల్లి జీవిస్తే ఎంత బాగుంటుంది. సొలొమోను జన్మించాడు. ఎప్పుడు? ఆ కుటుంబంలో సమాధానం ఉన్నప్పుడు, దావీదు బెత్షెబా నీతో సత్సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ప్రతి తండ్రి ప్రతి తల్లి ఒకరితో ఒకరు సమాధానం కలిగి, అలాగే దేవునితో సమాధానం కలిగి జీవిస్తే బిడ్డలు ఎంత ధన్యకరమైనటువంటి జీవితం జీవిస్తారు. నాయనా, ఆ రీతిగా ప్రతి తండ్రి ప్రతి తల్లి జీవించులాగున సహాయం చేయమని, వివాహము కాని వాళ్ళు 3 విలువైన సత్యాలు తెలుసుకున్నారు. ఆ విలువైన సత్యాలు వివాహం అయిన తరువాత వీరి జీవితాల్లో కనపరచుటకు సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.